రూరల్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసి పేద ప్రజలకు అండగా ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ జుబేర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీలో 30 మందికి కండువ వేసి ఆహ్వానించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం నిర్వహించి డిచ్పల్లి మండల అధ్యక్షునిగా మక్సూద్ అర్షద్ ను నియామక పత్రాలను అందించారు. ఆయనతో పాటు 30 మంది కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ షేక్ జుబేర్ అహ్మద్ మాట్లాడుతూ వివిధ పార్టీల కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారని, దేశవ్యాప్తంగా నీతి నిజాయితీకి మారుపేరుగా కేజ్రీవాల్ సంస్థాపన చేసిన ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, కేజ్రీవాల్ ను ఆదర్శంగా తీసుకుని యువత గ్రామాన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో గ్రామాన ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించి రాజకీయంగా గట్టి పునాదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, తలదాచుకునేందుకు ఇల్లు అందేలా కృషి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచుతామని, కేజ్రీవాల్ నాయకత్వంలో సామాజిక సైనికులుగా సేవే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ జుబేర్ అహ్మద్ తో పాటు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ ఖదీర్, డిచ్పల్లి మండల అధ్యక్షుడు అర్షద్, డిచ్పల్లి మండల యూత్ ప్రెసిడెంట్ కర్ని గంగాధర్, సిరాజుద్దీన్, షేక్ వాయిద్, గన్నీబాయ్, మొహమ్మద్ హాజీ, తాజుద్దీన్, రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, केजरीवाल नायकत्व जिंदाबाद, केजरीवाल नायकत्व स्टार्ट हमने रेडी आके तानिया Bali bhai, जिंदाबाद, जिंदाबाद. और कौन है भाई? केजरीवाल नायकत्व जय तेलंगाना, जय तेलंगाना. आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, केजरीवाल जिंदाबाद, केजरीवाल जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद. आम आदमी पार्टी जॉइनिंग प्रोग्राम मन निजामाबाद
రూరల్ కాన్స్టిట్యున్సీ బిష్పల్లి మండల్లో మక్సూద్ అహ్మద్ గారికి ఈరోజు మన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మండల్ ప్రెసిడెంట్గా ఈరోజు జాయినింగ్ చేపించడం జరిగింది. ఆయనతో పాటు 30 మంది కార్యకర్తలతో జాయినింగ్ ప్రోగ్రాం ఈరోజు చేపట్టాము. రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీగా మన ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఖచ్చితంగా పోటీ చేస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొంటామని మేము ఛాలెంజ్ చేస్తున్నాము. రూరల్ కాన్స్టిట్యున్సీ 7 మండలాలలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం చేస్తాము. ప్రతి ఒక్క గ్రామంలో జాయినింగ్ చేపిస్తాము. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మండలికి 7 మండలాల్లో జాయినింగ్ ప్రోగ్రాం ఉంటుంది. బలోపేతం చేస్తాము ఆమ్ ఆద్మీ పార్టీని అని కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఈ పార్టీ అనేది నిజాయితీ గల పార్టీ, సత్యమే జయతి. ఈ పార్టీ ఆదేశాల మేరకు కమిటీ కూడా వేయడం జరిగింది ఈరోజు. కాబట్టి ఈ పార్టీలో ఎలాంటి ఫ్రాడ్ అనేది ఉండదు. ఇది యువతరానికి మంచి ఒక పార్టీ, ఆదర్శమైన పార్టీ. విద్య వైద్యం పైన పోరాడుతుంది. పేదల వాళ్లకు ఎల్లప్పటికీ తోడు అండగా ఉంటుందని ఈ పార్టీ చెప్తుంది. అందుకోసమే చాలామంది ఈరోజు జాయినింగ్ కూడా చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా జాయినింగ్ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మన తెలంగాణ స్టేట్లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరవేస్తాము.